గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. మీ సినిమాలో చాలా వేరియేషన్స్ ఉంటాయి. యాక్షన్, డ్రామా, కామెడీ, రొమాన్స్, జానపదం, మైథాలజీ, ఇలా చెప్పుకుంటూ పోతే లిస్ట్కి కామా 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 యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. వీటిల్లో మీకు బాగా నచ్చిన జానర్ ఏది? నాకు అన్ని జానర్స్ ఇష్టం అమ్మా. ఏది చేసినా సిన్సియర్గా చేస్తాను. అసలు కామెడీను గ్లామర్ లేకుండా అసలు ఆలోచన అసలు ముందు కామెడీ గ్లామర్ లేకుండా సినిమా ఉండదు అసలు. ఎందుకంటే జస్ట్ అబ్జర్వ్, అన్నమయ్య సినిమాలో కూడా 2 క్యారెక్టర్స్ని పెట్టి గుండు హనుమంతరావు బ్రహ్మానందాన్ని పెట్టి, అంటే తర్వాత మోహన్ బాబు, సేఫ్టీ అంటే అన్నీ ఉండాలి అనే ఒక స్ట్రాంగ్ బిలీఫ్ మనకు. రాఘవేంద్రరావు గారి సినిమా అంటే ప్రేక్షకుడికి ఫుల్ మీల్స్ అంతే. అది మెయిన్ ఉద్దేశం అమ్మా. ఎప్పుడన్నా హారర్ కానీ సస్పెన్స్ థ్రిల్లర్ కానీ అలాంటివి ట్రై చేశారా అండి? అసలు మీకు ఇష్టమా అవి? హారర్ సినిమా చూస్తే తల దించుకుంటాను నేను. అది దెయ్యం వస్తుందని తెలియగానే డాన్ మ్యూజిక్ రాగానే ఇట్లా చూడండి అనమాట. ఆ సౌండ్ అయిపోయిన తర్వాత లేస్తాను. ఊరిని శాంపుల్కి వేటగాడిలో ఒట్టి నిజం హారర్ కాదు, ఒక బంగ్లాలో నుంచి నేను వేయడానికి ఇది పాటలాగా ఇది పువ్వులు పూయిన తోట అని ఫైనల్ కాదు, అక్కడ మదరే విడిపిస్తాడని. అంతకన్నా హారర్ జోన్లోకి వెళ్ళారు అసలు? అది చూడండి, అసలు థియేటర్కి వెళ్తాను, అది ఆ ఎపిసోడ్ వచ్చినప్పుడు మొట్ట తల తెంచుకుంటాను. అదొకటి. గొంతులో క్యాన్సర్, సిగరెట్లు ఏమో కూడా తల తెంచుకుంటారు. సో అసలు అలాంటివి కూడా చూడరు? అంటే ఏదైనా అన్ప్లెజెంట్ అనిపించింది అసలు చూడరు? యూజువల్ బాధ వేస్తుంది, వచ్చింది ఎంటర్టైన్మెంట్ కోసం. గాట్ ఇట్. సో అయితే మీరు అనేకమైనటువంటి ప్రసిద్ధ మ్యూజిక్ డైరెక్టర్స్తో కూడా పనిచేశారు. మీ సినిమా అని అంటే మ్యూజిక్కి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది అన్నది మాకు అర్థమైపోతుంది. మ్యూజిక్ పట్ల మీకున్నటువంటి కమాండ్ అనుకోవచ్చు, లేకపోతే మీకు అది ప్రత్యేకమైన ఇంట్రెస్టా? మ్యూజిక్ ద్వారా కూడా ప్రజల్ని ఒక కనెక్షన్లోకి తీసుకొచ్చేస్తారు మీరు. ఏంటి మీకు అంత మ్యూజికల్ సెన్స్? మీ రూమ్లోకి రాగానే రాఘవేంద్రరావు గారు ఆ పక్కన ఆ కీబోర్డ్ అది చూసి కూడా అబ్బా నా క్వశ్చన్ కరెక్ట్గా అడుగుతున్నా నేను అని అనిపించింది. మీకు మ్యూజిక్ అంటే అంత ప్రత్యేకమైన ఎఫినిటీ దేనికి? మొదటి నుంచి ఫస్ట్ పిక్చర్స్ అన్నీ చక్రవర్తి చేశాడమ్మా. చక్రవర్తి నేను క్లోజ్ ఫ్రెండ్స్ అనమాట. అతనికి హార్మోని కానీ సరిగమలు కానీ తెలియదు. బాండ్ గిఫ్ట్ అంటారే, ఏ లైన్ ఇచ్చినా కూడా ట్యూన్ కట్టేస్తారన్నమాట. సో చక్రవర్తితో జర్నీ మ్యాక్సిమం 30-40 సినిమాలు చేసామమ్మా. తర్వాత మహాదేవన్ గారు, తర్వాత పెద్ద చేంజ్ అసలు మ్యూజిక్లో సెన్సేషన్ చేసింది మన ఇళయరాజా గారు. కోటితో చేశాను, విద్యాసాగర్తో చేశాను, రాజేశ్వరరావుతో చేశాను, సత్యం గారితో చేశాను. అండ్ 24 పిక్చర్స్ 23 పిక్చర్స్ అయినాయి. కేరాణితో నా కాంబినేషన్ సెన్సేషనల్ హిట్స్ అన్నీ. ఎందుకంటే మా ఇద్దరికి మంచి అండర్స్టాండింగ్ అర్థమైపోతుంది ఆ కెమిస్ట్రీ మాకు వినేటప్పుడు హాల్లో. ఇప్పుడు ఏ సినిమా అయినా సరే కేరాణి లేకపోతే నేను పని చేయలేదు అనమాట. అంత సింక్ అయిపోయారు. సింక్ అయిపోయి ఫ్యామిలీగా కూడా బాగా, వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ కలుస్తాం, మూడు ఫ్యామిలీ మా ఫ్యామిలీ కలవడం. అంటే కేరళ దగ్గర నుంచి నేర్చుకుంది ఏంటంటే కొంచెం రాగాల గురించి కానీ ఇది కానీ ఇదే రాగం అని అడిగి. కేరళలో గొప్పతనం ఏంటంటే పల్లవిలో ఆల్మోస్ట్ సిచ్యువేషన్ బట్టి తనే చాలా వరకు కాంట్రిబ్యూషన్ ఉంటుంది. అలా మ్యూజిక్ అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పుడే 60 పాటలన్నీ పాడుకునేవాడిని. అండ్ మేము హాలిడేస్కి నేను మా బ్రదరు విలేజెస్కి వెళ్ళాడు, కేసరపల్లి మాది. వెళ్ళినప్పుడు సినిమా వాళ్ళం అంటే వాళ్ళ క్రేజ్ ఆ రోజుల్లో. ఇప్పుడు అంత క్రేజ్ లేదనుకో. ఇప్పుడు కూడా అంతే క్రేజ్ ఉందండి. కాగదు సినిమా వాళ్ళు అంటే అదేండి, సార్ ఏదో పాట పాడండి అనేవాళ్ళు. నేను మా అన్న కలిసి డ్యూట్ పడేవాళ్ళం. అబ్బో, గుర్తుందా ఏదన్నా 1-2 లైన్లు ఇప్పుడు పాడగలరా? జస్ట్ ఊరుకునే ఒక హమ్ము. పులి వస్తేరా ఏం చేస్తావురా అన్నయ్య అంటే ఇది చేస్తాను తమ్ముడు అని. ఏదో అంటే విలేజ్ లైఫ్ నాకు బాగా ఇష్టం అమ్మా.
అందుకనే తర్వాత సినిమాలు చాలా సినిమాలు విలేజెస్లోనే తీశాను. సో